కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు వరుసగా క్యూ కడుతున్నారు. కుంభమేళాకు మరో 8 రోజులే మిగిలి ఉండడంతో వరుసగా నేతలు వెళుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కుంభమేళాకు వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి పుణ్యస్నానం చేయనున్నారు. పవన్ కుంభమేళాకు వస్తుండడంతో యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పవన్ కు ఉన్న ఆదరణ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు సెక్యూరిటీపై స్పెషల్ దృష్టి పెట్టారు. మరోవైపు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం తర్వాత పవన్ కళ్యాణ్ పలు ఆలయాలను కూడా దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. రైట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంతో సహా త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కుంభమేళాలో ఆయన పాల్గొన్న అనంతరం సమీపంలో ఉన్నటువంటి పలు ఆలయాలను కూడా ఆయన సందర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచలన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి యూపీ సర్కారు కొత్త చర్యలు, జాగ్రత్త చర్యలు, అలాగే ఏదైతే కుంభమేళాకు సంబంధించి ఇప్పటికే పలు రకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సంచలన వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వస్తున్న నేపథ్యంలో యూపీ సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత హీరో పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకున్న ఆ క్రేజ్ గాని ఏదైతే గత 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఆ పవన్ కళ్యాణ్ కేరళ వ్యాప్తంగా కూడా దేవాలయాలు మొత్తం సందర్శించి అక్కడ కొంత మేరకు హోమాలు చేయించిన పరిస్థితి ఉంది. ఏదైతే కేరళ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియనప్పటికీ కూడా ఆ పవన్ కళ్యాణ్ రావడంతో ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున మీడియా కానీ అలాగే అక్కడ పెద్ద ఎత్తున ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ రావడం చూసి ఒకసారిగా కేరళ ప్రభుత్వమే బిత్తరపోయిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి అభిమానులు రావటం, అక్కడ పెద్ద ఎత్తున కూడా అలజడి జరగటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ కుంభమేళా ప్రయోగరాజు వెళ్తున్న నేపథ్యంలో ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రయోగరాజుకి సంబంధించి ఆయన అడుగు పెడతారో, అడుగు పెట్టినప్పటి దగ్గర నుంచి ఆయన తిరిగి వెళ్లేదాకా కూడా ఆ ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ దిగుతారో అక్కడ పెద్ద ఎత్తున కూడా అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడి ఆయన కోసం చూసే అవకాశాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో మాట మంతి కలిపే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ సనాతన ధర్మం అంటూ సనాతన ధర్మం కోసం కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం కోసం అక్కడికి వచ్చే ఎక్కువ హిందువులు గాని అలాగే నాగ సాధువులు గాని అక్కడికి సంబంధించి ఆ హిందూ మతాన్ని ప్రచారం చేసేవారు గాని పెద్ద ఎత్తున కూడా ఆ కుంభమేళాకి తరలి వస్తున్న నేపథ్యంలో ఈ సనాతన ధర్మం అంశం పైన కూడా ఎక్కువ శాతం ఆయన కలిసి చర్చించి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశాన్ని దృష్టి పెట్టుకొని ఆ ప్రయోగరాజులోని మహాకుంభమేళ ఆ పవన్ కళ్యాణ్ యాత్ర మొత్తం కూడా ఆ యూపీ ప్రభుత్వం దగ్గరుండి ఆ పర్యవేక్షిస్తూ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కొద్ది రోజుల క్రితం ఆ ప్రయోగరాజులో జరిగిన తొక్కిసలాట్లో కొంతమంది జనం చనిపోయిన నేపథ్యంలో మరలా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం ఆ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ గురించి ఆయన స్వయంగా తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఆయన షెడ్యూల్ గురించి దగ్గరుండి అధికారులను కేటాయించి ఓ పక్క ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరో పక్క జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఈ రెండింటికి మించి ఆ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామ్యం నరేంద్ర మోడీ సైతం, దేశ ప్రధాని సైతం నరేంద్ర మోడీ ఒక పవనం అంటూ కూడా ఆయన్ని ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రత్యేకంగా ఆయన్ని భుజానికి ఎత్తుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమిలో ముఖ్య క్రేజ్ ఉన్న వ్యక్తిగా ఒక సినీ హీరోగా ఆ పవన్ కళ్యాణ్ ఆ కుంభమేళాలో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి ఆయన వెళ్లేదాకా కూడా పెద్ద ఎత్తున ఆ కుంభమేళాకు సంబంధించి ప్రజలు గాని హిందూ మనోభావాలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మరో
ఒక ఆంధ్రప్రదేశ్ లోని ఆ ముఖ్య నేతలందరూ కూడా గత 2 రోజుల క్రితం లోకేష్ కూడా కుంభమేళాకి వెళ్లి అక్కడ స్థానాలు ఆచరించి పుణ్యస్థానాలు ఆచరించి ఆయన అక్కడ పూజలు చేసి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్న నేపథ్యంలో ఆ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఆయనకి భద్రత కల్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లయితే మనకు సమాచారం అందుతా ఉంది శివ. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరు ఈ కుంభమేళాలో పాల్గొనబోతున్నారు? ఇతర ఆలయాలు కూడా ఆయన సందర్శించనున్నట్టు తెలుస్తుంది కదా, ఏంటి షెడ్యూల్ ఎన్ని రోజుల వరకు ఉంది? పవన్ కళ్యాణ్ కి సంబంధించి నేటు ప్రయోగరాజుకి ఆయన బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. అలాగే కుంభమేళాలో ఆ పవిత్ర స్థానం ఆచరించే సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొడుకు గాని అలాగే కూతురు గాని పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాగబాబు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఆ కొంత మేరకు పవన్ కళ్యాణ్ తో వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ తో వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పటిష్ట బందోబస్తు ఆ నడుమ వారు కూడా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ తో వెళ్తే మళ్ళీ హ్యాపీగా తిరిగి రావచ్చన్న ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భార్య గాని కూతురు గాని కొడుకు గాని అలాగే నాగబాబు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా కొంత మేరకు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. వీరందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ తో వెళ్లి 2 రోజుల పాటు అక్కడ ప్రత్యేక స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి హోమాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్ మరలా ఆ కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి శివ. ఓకే, థ్యాంక్ యూ.